ఒకే పదార్థం ఇలా మారడం సాధ్యమేనా అంటే సాధ్యమేనయ్యా. చెట్టును గమనించవయ్యా, పండును గమనించవయ్యా, నీకు తెలుస్తుంది అన్నాడు. బీజమేవ రసాత్ ఫుల్లం భూత్వా బీజం పునర్భవేత్ తథా బ్రహ్మ మనోరూపం బోధాద్ బ్రహ్మ పరం భవేత్. ఎంత చక్కని ఉదాహరణ, ఎంత సులభమైంది ఇంకోటి చెప్పలేడు. ఒక వశిష్ఠుడు రాముడికి చెప్పింది తప్ప. ఒక విత్తనాన్ని చూడండి, విత్తనాన్ని మీరు నాటారు, బీజమేవ, అది ఒట్టి విత్తనం, అందులో చెట్టు లేదు, కొమ్మ లేదు, రెమ్మ లేదు, ఆకు లేదు, పువ్వు లేదు, పండు లేదు, ఏమీ లేవు, ఒట్టి విత్తనం. అది గట్టిగా ఉంది పైగా. కానీ రసాత్ ఫుల్లం, కాసిన నీళ్లు పోసావు. రసం అంటే నీరు. నీరు పోయగానే అది ఇలా మొలకై, పిలకై, మొక్కై, మానై, కొమ్మై, రెమ్మై, చిగురై, ఆకై, పువ్వై, పిందై, కాయై, పండయింది ఏకంగా నువ్వు పోసిన నీళ్ళకి. బీజమేవ రసాత్ ఫుల్లం, చిన్న విత్తనం, మర్రి చెట్టు అంత ఉంటుంది, దాని విత్తనం ఇంతే ఉంటుందండి. విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత అంటాడు వేమన్న. విత్తనం ఎంత, మర్రి చెట్టు ఎంత? మరి విత్తనం లాంటి భగవంతుడి నుంచి ఈ సృష్టి ఎంత వచ్చిందంటే ఎందుకు నమ్మట్లేదయ్యా నువ్వు, అజ్ఞానం కాకపోతే. దీనికి మూలం విత్తనం అయ్యా అంటే అర్థమే పోవట్లేదా? ఆ విత్తనం నుంచి మర్రి చెట్టు రాలేదా? బీజమేవ రసాత్ ఫుల్లం, ఈ విత్తనం రసాత్ నీరు పోయగానే ఫుల్లం వికసించింది. ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభిత అని పాటలో పాడుతున్నాం కదా, వందే మాతరం జనగణ వల్ల. అదే ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభిని. రసాత్ ఫుల్లం, నీరు పోయగానే ఆ బీజం వికసించింది. వికసించి ఏమైంది? భూత్వా, అలా వికసించి బీజం పునర్భవేత్, మళ్ళీ విత్తనంగా మారుతోంది. గమనించండి, మనం అక్కడ సూక్ష్మ దృష్టి కోల్పోతాం. విత్తనం వేయగానే, మొక్క రాగానే ఎంత బాగుందో మొక్క, పువ్వులు పూయగానే పువ్వులు పూసేసింది, మా అమ్మాయికి పెళ్ళైనంత ఆనందంగా ఉంది అంటాం, ఏదో పండగ చేస్తాం. దానికి కాయలు కాయగానే కాయలు కాసింది అంటాం, పండు అవగానే నలుగురికి పంచి పెడతాం, మనం తింటాం, వదిలేస్తాం విషయాన్ని. అక్కడే మోసపోతున్నాం. ఆగద్దు, ఇంకా పరిశీలించి అంటున్నాడు వశిష్ఠుడు. బీజం నుంచి, విత్తనం నుంచి ఈ చెట్టు అంతా వచ్చిందయ్యా, మళ్ళీ మొత్తం ఆ పండు, ఆ విత్తనం మళ్ళీ విత్తనంగానే మారుతోంది. గమనించు, ఏమైంది? మొలకయింది, పిలకయింది, మొక్కయింది, మానయింది, కొమ్మయింది, రెమ్మయింది, చిగురైంది, ఆకయింది, పువ్వయింది, పిందయింది, కాయయింది, పండయింది. పండయ్యాక ఏమైంది? ఆపేక ఇంకా ఆలోచించు. ఎప్పుడు మనం ఆలోచనలు చేసేటప్పుడు అండి, చెడు ఆలోచన వచ్చినా సరే పర్వాలేదండి, ఇంకాస్త కొనసాగించండి, ఖచ్చితంగా చెడు మంచిగా మారుతుందమ్మా, అనుమానం ఎలా, ఖచ్చితంగా మనం కొనసాగించాం. మనకు ఆ చెడు జరగడమే ఇష్టం, ఎందుకంటే మన స్వార్థం. ఇదే నువ్వు లేవక ఆలోచించి, ఇంకాస్త లోతుగలి, ఖచ్చితంగా నువ్వు మంచి చేస్తావు, చెడు చేయలేవు మిత్రమా. భగవంతుడు అంటే మంచి, భగవంతుడు వ్యాపించిన మనం కూడా మంచే చేస్తాం ఖచ్చితంగా. లోపం ఎక్కడుందంటే ఆలోచన పూర్తిగా చేయడం లేదు, మనం సగంలో ఆపేశాం. పెళ్లి చూపులు చేసుకుంటామంటే మనం ఏమంటాం? ప్యాకేజీ ఎంత? ప్యాకేజీ దగ్గర ఎందుకు ఆపేస్తావు? ఇంకా వెళ్ళు. ప్యాకేజీతో ఏం చేస్తావు? వాడు 40 lakhs ప్యాకేజీ అంటే, 3 lakhs ఓకే. 40 lakhs ప్యాకేజీ ఉన్నవాడు నీ కూతుర్ని ఎందుకు చేసుకుంటాడా? వాడు మొత్తం ఏదో ఉంది అక్కడ లోపల. మనం అక్కడ అంత ప్యాకేజీ ఉన్నవాడు, మన అమ్మాయి వాడు అందంగా ఉన్నాడు, మన అమ్మాయి అంత అందంగా లేదు, వీడు చేసుకుంటున్నాడంటే అమ్మాయి ప్యాకేజీ వాడి ప్యాకేజీ పనిచేసింది ఇక్కడ, అమ్మాయి పని చేయలే. వీడు రేపు పొద్దున్న ఎలా చూస్తాడు? ఈ ఆలోచన చేయాలి. మనం ప్యాకేజీ దగ్గర ఆగిపోయి బంధువుల దగ్గర చెప్పుకోవాలి మన ప్యాకేజీ, తర్వాత మొత్తం అమ్మాయినే ప్యాకేజీ అమ్మ. వాడు గుణం మంచిదేనా అని ఎవరన్నా ఆలోచిస్తున్నామంటే మనం ప్యాకేజీలు అడుగుతున్నాం. కానీ ఇవాళ పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయిని, కాబోయే కోడల్ని కూడా ప్యాకేజీ. ఇందులో ఎందుకున్నావు? అందులోకి వెళ్ళకపోయావో ఇంకా ప్రమోషన్కి ఎందుకు ప్రయత్నం చేయాలా? ఎందుకంటే ఈ అత్తగారికి మామగారికి కాంక్ష ఏమిటంటే కోడలు ఇలా రాగానే కొడుకుతో పని లేకుండా ఇల్లు కట్టేయాలి. చచ్చిపోవాలా కోడలు? ఇప్పటికే ఉద్యోగం చేసి వస్తుంది అమ్మాయి, తండ్రికి భారంగా ఉన్నానని చేస్తుంది అమ్మ ఉద్యోగం, తండ్రికి భారంగా ఉన్నానని. పుట్టింటికి రూపాయి పంపడానికి వీలు లేదు, వీళ్ళకి ఇచ్చేయాలి మొత్తం. ఇక్కడ ఇలా చేస్తున్నాం. ఎన్ని లేవండి? కట్టేయాలి. ఏం కట్టేయాలి? ఇల్లు, సమాధి కడతారు. ఇల్లు కట్టడం ఆగడం, కోడలు తినక కాపురం చేయాలమ్మ. ఇల్లు కట్టడం ఏంటి దరిద్రం? ఇల్లు కట్టడం, గోడ కట్టడం, ఇదే కోడలు వేయాల్సిన ప్రశ్న. కాపురం సక్రమంగా చేయాలి. కాస్త సర్దుకునే లక్షణం ఉందా అమ్మ? మా అబ్బాయి కొంచెం అదో రకం, కాస్త సర్దుకోగలవా అని అడగాలి. అబ్బే నువ్వు ఎలా ఉన్నా మంచిదే, డబ్బులేంటి చెప్పు, డబ్బు ప్యాకేజీ.
నువ్వెంత సంపాదిస్తున్నావు, మావాడు ఎంత ఈ ఆలోచన ఎంతటితో ఆపొత్తాడు. ఇంకొంచెం లోపలికి వెళ్ళండి, మంచి వరుడు మంచి వధువు దొరుకుతాడమ్మా. ఆలోచన ఆపకూడదు. ఇంకా ఆలోచించడం మానేయండి పూర్తిగా. లేదు ఆలోచిస్తే పూర్తిగా ఆలోచించండి, సగంలో వదిలేయకండి విషయాన్ని, పూర్తిగా ఆలోచించండి, లేదా మొత్తమే మానేయండి. మనకి ఎక్కడ ఇష్టమో అక్కడ ఆపేస్తామండి ఆలోచన. అమ్మాయ కురిసింది, కుర్రాడు బాగున్నాడు, బోర్డు ప్యాకేజీ. ఇంక తర్వాత నువ్వు ఏమైనా ఎంక్వైరీ చేసావా? అసలు వాడు పనిచేస్తున్న కంపెనీకి వెళ్ళావా? అక్కడ ఎవరినైనా ఎంక్వైరీ చేసి వీడికి ఇదివరకే పెళ్ళయిందేమో. ఇప్పుడు విదేశీ సంబంధాలు ఇలాగే అవుతున్నాయమ్మా. అక్కడ పెళ్ళి అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ తర్వాత ఇంకా అక్కడి నుంచి ఏదో జాతకం, కుజదోషం, అజదోషం, మళ్ళీ కాళహస్తి తోరంగట్టి. నీ బుద్ధి తగలబడిపోయి పనిచేసి నువ్వు కాళహస్తి అయితే శివుడు ఏం చేస్తాడా? నీ ఆలోచన కొనసాగించి ఇంకాస్త లోపలికి పండయింది ఏమవుతుందండి? తిన్నా తినకపోయినా కూడా విత్తనం నేలలో కలుస్తుంది. గమనించండి. పండు ఎవరైనా తింటే టెంక పారేస్తారు కదమ్మా. టెంక మింగేసేవాడు ఇంకా ఎవరో కనపడలేదు. మా మిత్రుడు మృత్యుంజయుడు ఉండేవాడు, వాడు తలుచుకుంటే వాడు సంతోషిస్తాడు. మృత్యుంజయుడు ఉండేవాడు. వాళ్ళ తాతగారికి వెనకాల కొప్పు ఉండేది, ఇక్కడ ఇలా ముందుకు వచ్చినట్టుగా కొప్పు, చర్మమే, వెంట్రుకలు కాదు, కొప్పు ఉండేది. మేము సరదాకి వాడిని అడిగారు, మీ తాతకి ఈ ఎత్తు కొప్పు ఎలా వచ్చిందిరా అన్నాడు. మా తాత మామిడి పండు తినేటప్పుడు టెంక కూడా మింగేశాడు, అది లోపలికి వెళ్ళడం మనసు వెనక్కి వెళ్ళింది అన్నాడు. వాడు మహాకవి. వాడు ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీ దాంట్లో పనిచేస్తున్నాడు, బహుశా రిటైర్ అయిపోయి ఉంటాడు. మహా చమత్కారంగా ఉండేవాడు. అలాంటి వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు టెంకను వదిలేస్తారు కదండి. టెంక మింగేవాళ్ళు ఎవరున్నారు? మరి వదిలేసిన టెంక ఏమైంది? మళ్ళీ భూమిలో కలిసిందా లేదా? అంటే నువ్వు విత్తనం ఇంత వృక్షమై మళ్ళీ విత్తనమై భూమిలో కలిసింది కదా మిత్రమా. ఖచ్చితంగా దేవుడి నుంచి వచ్చిన మనం దేవుళ్ళేనే కలుస్తామండి, సందేహమేం లేదు. అందరికీ మోక్షం ఖాయం, అందరికీ జ్ఞానం ఖాయం. ఒకడు 10 రోజుల్లో పొందుతాడు, ఒకడు 10 జన్మల్లో పొందుతాడు. మనం ఏం చేస్తాం? వాడి ప్రాప్తం అది, వాడు కృషి చేయట్లేదు. అంటే దేవుడికి వదిలేయకూడదు ఆ విషయాన్ని, మనం కృషి చేయాలి. కృషి చేస్తే తొందరగా పొందుతాం, చేయకపోయినా కూడా వస్తుంది, ఎప్పుడో వస్తుంది. మా అక్కకి మొగుడు వస్తే నాకు మొగుడు వస్తాడు అందులో. మరి అక్కకి చేసాక ఇవిడు చేయరేటి? అప్పుడు కాదు కదా రావడం, మన ప్రయత్నమైన ఒకటి ఉండాలి కదా. అందుకని ఇక్కడ చెబుతున్నాడు ఖచ్చితంగా విత్తనం రావడం, నీటితోటి పరిపూర్ణం కావడం, వెళ్ళడం, అంతా ఉద్భవించడం నువ్వు చూసావు కదయ్యా. అదే మళ్ళీ పండు విత్తనం అవుతుంది కదా, తిన్నా అవుతుంది. తినకపోతే ఏమవుతుంది? పండు చెట్టునే పండిపోయి అది రాలిపోయినప్పుడు కుళ్ళిపోవడం అంటే అర్థం అదో జీవి, ఫంగస్. అది కుళ్ళిపోవడం అంటే ఫంగస్, అదొక జీవి. మనం కుళ్ళిపోయింది కుళ్ళు అని మనం అంటాం. సైన్స్ మాస్టర్ ఒప్పుకోడు, బయాలజీ మాస్టర్ అది జీవి అంటాడు, ఆయన ఫంగస్ అంటాడు. దాని చరిత్ర, అడ్డుకోత, ఎలుగుకోత చాలా చేస్తాడు. మాకు బయాలజీ మాస్టర్ ఉండేవాడు మా చిన్నతనంలో 10th క్లాసులో, చెప్పుకోవలసిన మనిషి. ఆయనకి బొమ్మలు, ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే ఆయన ఒట్టి సైన్స్ మాస్టర్ కాదు, డ్రాయింగ్ మాస్టర్ కూడా. ఆయన వచ్చి చర్మం అడ్డుకోత అని బొమ్మ వేసేవాడు. ఉన్నది 45 నిమిషాలు. 40 నిమిషాలు ఈయన బొమ్మకి సరిపోయింది. ఈయన డ్రాయింగ్ మాస్టర్ కూడా కదా. ఒరే బొమ్మ అయిపోయింది, ఇప్పుడు టైం లేదురా అని వెళ్ళిపోయేవాడు. తర్వాత మాస్టర్ని చెరపొద్దు అనేవాడు. తర్వాత లెక్కల మాస్టర్ వస్తాడు, చెరపబోతే ఆయన ఊరుకుంటే లెక్కలు అంటేనే చెరపడం. ఆయన వచ్చి మొత్తం ఇది పనే లేదు, బాటనీ వాడికి అత్తమాన బొమ్మలు ఎత్తాడు, మొత్తం జరిపించేవాడు. మళ్ళీ మా బాటనీ మాస్టర్, జువాలజీ మాస్టర్ మళ్ళీ వచ్చేవాడు, బయాలజీ మాస్టర్ వచ్చి ఈ చెరిపేస్తారు ఈ మాస్టర్లకు అసలు బుద్ధి లేదురా అని మళ్ళీ పాపం బొమ్మ వేసేవాడు. మళ్ళీ 40 నిమిషాలు పట్టింది. మొత్తం ఇది చర్మం అడ్డుకోత కాదు కానీ మనకు అయ్యేది కాదు ఈ పాఠం. అందుకే ఒక మాస్టర్ ఆ విద్య రావాలి, రెండో విద్య వస్తే కష్టం, పట్టుకోలేదు. అలాగా ఈ బొమ్మలన్నీ మనం చూస్తే తెలుస్తుంది కదా స్పష్టంగా. అడ్డుకోత, నిలువుకోత అంటారు కదా. అంటే విత్తనం ఏదైనా వల్ల కుళ్ళిందని ఏమంటారు బాటనీ మాస్టర్ కానీ జువాలజీ? అది ఫంగస్ అంటే, ఇది కుళ్ళు ఏమిటంటే అది జబ్బు కాదండి, అది ఒక జీవి, ఒక ఫంగస్, ఒక జీవి, దాని ఆహారం అది. అంటే అందులోంచే పుట్టింది, పండులో తింటోంది. అది తినేగా అది కూడా మీరు విత్తనం తిందండి, టెంక అలాగే ఉంటుందండి. ఆ టెంక మళ్ళీ భూమిలో కలిసింది, మళ్ళీ మామిడి మొక్క అయింది. అలాగే ఏదైనా తిన్నా తినకపోయినా విత్తనం భూమిలో కలుస్తోంది కదా. అదే రకంగా సృష్టి మొత్తం భగవంతుడి నుంచి ఏర్పడింది, తిరిగి భగవంతుడిలో కలవడం ఖాయం. అది నువ్వు సమానంగా సాధించాలంటే ఒక్క లక్షణం చెబుతున్నాడు, అది మనం తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం ఈ పూటకి. నింబేక్షోకటు స్వాదు నింబేక్షోకటు స్వాదు నింబేక్షోకటు స్వాదు శీతోష్ణౌనేందు పావకౌ నింబేక్షోకటు స్వాదు శీతోష్ణౌనేందు పావకౌ.
యథా పరమభ్యస్తం ఉపలబ్ధం తథైవ తతు. యథా పరమభ్యస్తం ఉపలబ్ధం తథైవ తతు. ఏది లోకంలో చేదు కాదు, తీపి కాదు. ఏది దుఃఖం కాదు, సుఖం కాదు. ఏది మంచి కాదు, చెడ్డ కాదు. ఏది ఎక్కువ కాదు, తక్కువ కాదు. అన్నీ నీ అలవాటు వల్లే అలా మారే అన్నాడు. నా నింబేక్షు ఒకటి స్వాదు. నింబ అంటే వేప, ఇక్షు అంటే చెరుకు. వేపకాయ చేదుగా ఉంటుంది, చెరుకు రసం తీయగా ఉంటుంది. అందరూ ఒప్పుకునే విషయాలే. కానీ గోండు జాతి ప్రజలు ఉన్నారండి, వాళ్ళు వేపకాయలు తింటారమ్మా, విషపు దుంపలు తింటారు. వాళ్ళకి అవి అరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? వాళ్ళకి అవి తప్పితే వేరే ఆహారం దొరకదు. విషపు దుంపలు తింటారు గోండు జాతి ప్రజలు. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉండే అడవుల్లో ఆదిమ జాతి అంటారు వాళ్ళని, ఆది ఆస్ట్రేలియా వాళ్ళని. వాళ్ళు ఏం తింటారో వాళ్ళకే తెలియదండి. మనం చూస్తే చాలా అసహ్యించుకుంటాం, ఇదేం పద తింటారు, తప్పదు, అక్కడ అవే దొరుకుతాయి. కానీ దానివల్ల వాళ్ళు మంచి బలంగా ఉన్నారు, వాళ్ళు సంతానాన్ని కంటున్నారు, వాళ్ళు వీరులు. అంటే ఆ తిండి వాళ్ళకి సరిపోయిందా లేదా? వేపకాయ చేదుగా ఉంటుందని నీకు అనిపించింది, అంతేగాని వేప చేదుగా ఉంటుందని సిద్ధాంతం చేయక. తీపి కూడా ఉంటుంది వేపలో. అలాగే చెరుకు రసం తీపి అంటున్నావు నువ్వు. నీకు తీపి బాగా జ్వరం 104 డిగ్రీలు ఉన్నవాడికి చెరుకు రసం ఏం చేస్తావు చూడు, అక్కడ పారబోసేస్తాడు. మరి నీకు తీగా ఉంది, వాడికి ఎందుకు అనిపించలా? జ్వరం వచ్చినప్పుడు కుదరదు. నీకు ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు సీతాఫలం పండు తిను. ఇప్పుడు సీతాఫలాలు వస్తాయి కదా, ఆరోగ్యం బాగున్న వాళ్ళే తినాలి. ఏమాత్రం అనారోగ్యం ఉన్నా సీతాఫలం పనికిరాదు. అది సీతాఫలం కాదు, ముందు దాన్ని బట్టి రామాఫలం కూడా పుట్టించేసారు. మొత్తం రామాయణం అంతా వచ్చేలా ఉంది ఇప్పుడు. అది సీతఫలం, తాకి దీర్ఘం పెట్టకూడదు. పైగా అందులో ఉండేది సీతాదేవి కాదు, శీలంలో శీతఫలం. శీతకాలమే వస్తుంది, అది ఇప్పుడు శీతకాలం వస్తుంది కాబట్టి ఈ సీజన్లో ఓ 4 నెలలు పండుతుంది. హైబ్రిడ్ వేసి పండించడం వేరు, దరిద్రం ఇప్పుడు అందరూ పండిస్తున్నారు. అది లేకుండా సహజంగా అది సీతఫలం. సీతాఫలం అనకూడదు నువ్వు ఇక్కడ. సీతాఫలం అంటే మొదలెట్టారు, ఇదో అలవాటు. అందుకని ఎవడో రామాఫలం అన్నాడు, ఇంకా లక్ష్మణ ఫలం, హనుమంతు ఫలం రాలేదు, ఇంకా వస్తాయి. ఇదే అజ్ఞానం అంటే. ఇప్పుడు ఇది అలవాటు అర్థమైంది కదా. సీతాదేవికి దానికి సంబంధం లేకపోయినా సీతఫలాన్ని పట్టుకుని నువ్వు సీతాఫలం అంటే ఎవడో రామాఫలం అన్నాడు. లోకంలో అన్నీ ఇంతే. సీతాదేవి ఫలము కాదు, రాముడికి ఫలము లేదు. ఇది అర్థమైన వేదాంతం. అదే చెబుతున్నాడు ఇక్కడ. వేపకాయ చేదుగాను ఉండదయా, చెరుకు రసం తీగాను. నీకు అలా అనిపిస్తోంది, ఆ విషయం చెప్పరాదా? నీకు అలా అనిపిస్తోంది నీ పరిస్థితిని బట్టి. నువ్వు మనిషివి కాబట్టి. కోతికి అలా అనిపించకపోవచ్చు, నువ్వెలా చెబుతావు ఆ విషయాన్ని? అంతేకాదు, శీతోష్ణౌనేందు పావకవు. ఇందు అంటే చంద్రుడు, పావకుడు అంటే అగ్ని. చంద్రుడు చల్లగా ఉంటాడు, అగ్ని వేడిగా ఉంటాడు. అందరికీ తెలుసున్న విషయం, మనం అందరం అంటాం. కానీ అగ్ని అందరికీ వేడిగా ఉంటుందని చెప్పలేమండి. అందరికీ వేడిగా ఉంటుందని చెప్పలేమండి. అగ్ని ముందు కూర్చోవడానికి 2 నిమిషాలు మనం కంగారు పడతాం. కానీ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండి నా దేశాన్ని కాపాడుతున్న సైనికులకి అగ్ని కనపడితే దేవుడు కనపడినట్టేనండి. వాళ్ళకి దేవుడు కనపడినట్టే. మరి ఇప్పుడు అగ్ని వేడిగా ఉంటాడా, చల్లగా ఉంటాడా? మన పరిస్థితిని బట్టి అగ్ని వేడి మనకి నచ్చింది, అగ్ని వేడిగా ఉండడని మనకు అనిపిస్తుంది. వాళ్ళకి అగ్ని దొరికితే చాలు, అగ్ని కావాలి వాళ్ళకి. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎలాంటిది అంటే, నాకు తెలిసిన వాళ్ళు చెప్తే ఆశ్చర్యపోయాను. వాడు టీ కాల్చుకుందామని టీ కాల్చిన టీ నిమిషంలో 1000 వంతులో తాకపోతే గడగట్టేస్తుంది. నిమిషంలో 1000 వంతు వెంటనే తగ్గియాలి, లేదా గడగట్టేస్తుంది. అటువంటి స్థితిలో బతికి దేశాన్ని కాపాడుతున్నారు అంటే రోజు పొద్దున్న లేవగానే సైనికులకి దండం పెట్టించాలి. మా పిల్లల చేత మనం సైనికులకి దండం పెట్టించాలి. అగ్ని నీకు వేడిగా ఉంది, వాడికి చల్లగా ఉంది. ఇక్కడ చంద్రుడు చల్లగా ఉంటాడని మనం అంటాం కదా. ప్రియురాలి విరహంలో ఉన్న వాళ్ళని గమనించండి. కావ్యాల నిండా ఇదే ఉంది. వాళ్ళ ప్రేమించిన అమ్మాయి దొరక్కపోతే మనవాడు ఇంకా రామోయి చందమామ మా వింతగాథ వినుమా అని మిస్సమ్మ సినిమాలో పాట మొదలెడతాడు. ఇక్కడ మనకి నచ్చిన చంద్రుడు వాడికి ఎందుకు నచ్చలేదండి? వాడి దగ్గర గర్ల్ ఫ్రెండ్ లేదు, సమస్య అది. వాడు ప్రియురాలి విరహంలో ఉన్నాడు, వాడికి చంద్రుడు నచ్చడు. కావ్యాల నిండా చంద్రోపాలంబనం. చంద్రుడిని తిట్టడం, నువ్వెవరిలో ప్రేమించడం, చంద్రుడిని తిట్టడమేటే పని లేకుండా. అంటే ఆ వెన్నెలని వాడికి ఎలా ఉందంటే, నా ప్రియురాలు నా దగ్గర ఉంటే నేను ఆవిడ కలిసి చూసేవాళ్ళం కదా, ఆవిడ లేనప్పుడు ఈ ఆనందం నాకిందంటే గొప్ప ప్రేమ. అది కాదనడానికి ఆవిడేనా అంతే.
అంటే అందరికీ చంద్రుడు చల్లగా ఉంటాడు అనడం పొరపాటు. విరహంలో ఉన్న వాళ్ళకి చంద్రుడు చాలా వేడిగా ఉంటాడు. అంచేత అదే చెబుతున్నాడు యోగ వాసిష్ఠకర్త. చంద్రుడు చల్లగా ఉంటాడు, అగ్ని వేడిగా ఉంటాడు, నీ భావన మాత్రమే, అందరికీ అలా ఉండదు. కాబట్టి సృష్టి అంతా ఉన్నది ఒకే పదార్థం. నీకు అలా అనిపిస్తోంది, ఎందుకంటే నువ్వు అలవాటు పడ్డావు. వీడు మన అబ్బాయిని, ఇంకోడు వేరే వాళ్ళ అబ్బాయిని భావించడానికి మనం అలవాటు పడ్డావమ్మా. మన ఇంట్లో పుట్టిన పిల్లాన్ని ఎవరైనా పక్కమించే ఎత్తుకుపోయి, యోగమాయని ఆయన ఎత్తుకుపోయినట్టుగా శ్రీకృష్ణుడిని ఇక్కడ పట్టుకొచ్చి పడుకోబడితో యశోదమ్మ తన పిల్లాడే అనుకోలేదా అండి? 9 ఏళ్ల తర్వాత కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పే వరకు ఆవిడికి తెలియలేదే. అమాయకురాలైన తల్లి ఎంత ప్రేమగా పెంచింది. దేవకీదేవి ఏం చేసిందండి? పాలు కూడా ఇవ్వలేదమ్మా. యశోదమ్మే కదా పెంచిందంత. ఆ తల్లికి ఏం దక్కిందండి? చివరికి ఏం దక్కింది? ఒక్క పెళ్ళి ఆవిడ చేత్తో జరగలేదు. 8 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఈ పెద్ద మనిషి. ఆవిడ వచ్చి, యారా కృష్ణ, నేను ఎంత పెంచిన తల్లినా అంత పనికి రాకుండా పోయానా? ఒక్క పిల్లను చూసే అవకాశం కూడా నాకు ఇవ్వలేదే అని అంటే, అమ్మా నీకు చాలా జన్మలు గడిచాయి, నాకు చాలా జన్మలు గడిచాయి. తేడా ఏమిటంటే నీకు అవన్నీ తెలియవు, నాకు అవన్నీ తెలుసు. నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల కారణంగా కొడుక్కి పెళ్లి చేసే యోగం నీకు లేదు. అందుకే పెంచావు, పెళ్లి చేయలేకపోయావు. అయినా నేను ఒక్కడి చేయగలనమ్మా? నువ్వేం కోరుతున్నావు? నాకు పెళ్లి చేస్తావు అంతే కదా. నేను శ్రీనివాసుడుగా పుడతాను, నువ్వు ఒకళమాతగా పుట్టు. నా పెళ్లి నువ్వు ఒక్కత్తివే చేస్తావమ్మా, ఇంకెవరు ఉండరు, నువ్వే హాయిగా చేయాలి. ఆ శ్రీకృష్ణుడే శ్రీనివాసుడుగా పుట్టాడు. ఆ యశోదే ఒకళమాతగా పుట్టింది. ఆ పద్మావతి శ్రీనివాస కళ్యాణం ఆవిడే చేసిందండి. ఆకాశరాజు అటువైపు వియ్యంకుడు, ఇటువైపు భర్త లేనే లేడండి. కేవలం ఒకళమాత ఒక్క ఆవిడే ఉంది, చేసింది. నీకే ఇస్తున్నానమ్మా, మొత్తం పెళ్లి పందిరంతా నువ్వే ఉంటావు, ఇంకెవరు ఉండరు ఇక్కడ. అంటే పాత గ్రహస్థితిని నేను మార్చలేను, కొత్తగా నీకు అవకాశం ఇవ్వగలను. భగవంతుడు ఎంత దయామయుడు. ఆయన అనుకుంటే ఎలాగా? మరి అంతగా ఇక్కడ మార్చేస్తే యశోద తన కొడుకు కానివాడిని తన కొడుకే అని ప్రేమించిందా లేదా? దేవకి తన కొడుకు అక్కడ పెరుగుతుంటే తన కొడుకు అయినా కూడా ప్రేమించకుండా దూరంగా ఉండవలసి వచ్చిందా లేదా? ఇదంతా అలవాటే కదండి. 7 ఏళ్ల పాటు 8 ఏళ్ల పాటు ఉండే అలవాటే కదా. మన పిల్లల మీద, మన కుటుంబ సభ్యుల మీద, మన ఆస్తుల మీద, మన భూముల మీద మనకుండే మమకారం కూడా అలవాటే. దాన్ని తెంచుకోవచ్చు, కనీసం తగ్గించుకోవచ్చు. రోజు నాకింత ఉంది అండం మానే, తగ్గుతుంది ఖచ్చితంగా. ఊరికే చెప్పుకుంటూ ఉంటే ఇంకా పెరుగుతుంది. ఈ అలవాటు తప్పితే ఏం లేదు. అందుకే ఏం చెబుతున్నానంటే అవి చెడు కాదు, మంచి కాదయ్యా, చల్లదనం లేదు, వేడి లేదయ్యా. యథా పరమాభ్యస్తం, ఏది మనం ఎక్కువగా అనడానికి, తినడానికి, వినడానికి అలవాటు పడ్డామో ఉపలబ్ధం తథైవ తతు, అది ఆ రకంగానే నీకు అనిపిస్తుందా? సృష్టి అంతా ఒకే ఒక్కటి. అది చేదు కాదు, తీపి కాదు, మంచి కాదు, చెడ్డ కాదు, సుఖము కాదు, దుఃఖము కాదు, ఏది కాదు. అది ఉన్నది ఒక్కటే. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ నేకనానాస్తి కించన. ఆ పరమాత్మ మీదే దృష్టి పెడదాం మనం.